హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ 85వ భాగం. అక్కడి సర్వర్లో ఒకరికి డబ్బులిచ్చి ఆ జ్యూస్ ఎలాగైనా సూర్యని తాగేలా చెయ్యమని చెప్పాడు సలీం. మరోవైపు సూర్య, ఇంకాసేపట్లో న్యూ ఇయర్ వచ్చేస్తుంది అని అను సంబరంగా చెప్తుంటే, అవును, మేం నలుగురం సెటిల్ అయిపోయాంరా, మరి నీ సంగతేంటి? కూల్ డ్రింక్ సిప్ చేస్తున్న సూర్య, నా సంగతా అంటే ఏముంది, పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకోవాలంటే నాకెవరైనా నచ్చాలి కదా. ఇక్కడెవరైనా ట్రై చేయరా, ఎవరో ఒకరు పడతారు అన్నాడు ఈ ప్రియా. అవునరా, మాతో పాటు నీ లైఫ్ కూడా సెట్ అయిపోతుందన్నాడు విక్కీ. చ, ఇక్కడ అమ్మాయి కోసం పెళ్లి కోసం ఎవడూ ఏడవట్లేదు, నువ్వు ముయ్. అయినా మీకు పెళ్లిళ్ళు కాకముందే మీకు చుప్పలు చూపిస్తున్నారు, ఇక నన్ను కూడా బలవమంటారా అనడంతో ప్రియా సూర్య భుజం మీద గట్టిగా గిల్లేసింది. అబ్బా, ఇలా గిల్లావేంటే? వాడు పక్కనున్నాడుగా, నా తోలు తీసావేంటి? మా గురించి అలా మాట్లాడితే చంపుతాం, అయినా మేమేం చేశామనరా అని అడిగింది అను. ఏం చేయాలి, ఫ్రెండ్స్నే నన్నే ఇలా రక్కుతున్నారు, ఇక వాళ్ళని వదులుతారా? రేయ్, చూస్తూ ఉండు, నీకు కూడా ఇలా నిన్ను పీల్చి పిప్పి చేసే అమ్మాయే వస్తుంది అని కిరణ్ అంటే, హలో సూర్య, ఇక్కడ అంతలేదు, ఎవరైనా మన దగ్గర బెండవలసిందే. ఛా, అలా అనకు, నీలాంటి వాళ్లే భార్య మీద పంచప్రాణాలు పెట్టుకుని వాళ్ళ కొంగు పట్టుకుని తిరగడతారు అని అను అంటే, పట్టుకోవడం తిరగడం కాదు, హార్ట్ మీద చేయేసి చూపిస్తూ లవ్ అనేది ఇక్కడి నుండి రావాలి. ఎవరి కోసమో తనకి సరౌండర్ అవ్వడం కాదు, నాకు నేనుగా తనకి కంప్లీట్గా సరౌండ్ అవ్వాలి. బట్ అలా అవ్వాలి అంటే షీ సంథింగ్ స్పెషల్ అయి ఉండాలి. మరి అలాంటి అమ్మాయి ఎక్కడుందో కూడా నాకు కూడా తెలీదు. అలాంటి అమ్మాయి కొంగు పట్టుకుని తిరగడంలో తప్పేం లేదు అని సూర్య అంటే, బట్ సూర్య, నాకెందుకు ఇక్కడ నీకు అమ్మాయి సెట్ అయిపోతుందనిపిస్తుందన్నాడు విక్కీ. చూద్దాం, నాకు నచ్చే అమ్మాయి కనిపిస్తుందేమో. ఇంతలో సర్ జ్యూస్ అంటూ ట్రే అక్కడ పెట్టిన సర్వర్ సూర్య చేతికి అందించాడు. రే, ఆరెంజ్ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం, నాకివ్వరా అని ప్రియా అంటే, నవ్వుతూ తీసుకో, దాందేముంది అన్నాడు సూర్య. సర్వర్ కంగారుగా, సార్ కూలింగ్ చాలా ఎక్కువగా ఉంది అన్నాడు. కిరణ్ కల్పించుకుని, ప్రియా, నీకు కూలింగ్ ఎక్కువ పడదు, వదిలే అనడంతో, అవునులేరా, నాకొద్దులే అంది ప్రియా. కొద్దిగా ఏం కాదులేవే అంటుంటే కంగారుగా చూస్తున్నాడు సర్వర్. వద్దులేరా, నాకసలే కొంచెం కోల్డ్గా ఉంది అనడంతో, సరే నీ ఇష్టం అని ఆ జ్యూస్ని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగేశాడు. కాసేపటికి 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 హ్యాపీ న్యూ ఇయర్ అని అందరూ గట్టిగా అరుస్తుంటే రంగురంగుల క్రాకర్స్ మధ్య న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్పారు అందరూ. ఇదే నీ టైంకి హ్యాపీ న్యూ ఇయర్ డార్లింగ్స్ అంటూ షాలు సిరిలను గట్టిగా హక్ చేసుకున్నాడు ప్రవీణ్. 5 రౌండ్గా హక్ చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ అంటూ గట్టిగా అరుస్తూ విష్ చేసుకుంటుంటే సూర్యకి నెమ్మదిగా తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటిది ఇలా ఉంది, డ్రింక్ కూడా ఎక్కువ చేయలేదే అనుకుని అంతలోనే మేల్కొనే ఉన్నాను కదా, అందుకయి ఉంటుంది అని లైట్ తీసుకున్నాడు. ఒకరినొకరు హక్ చేసుకుని హ్యాపీగా విష్ చేసుకున్నారు. షాలు, నిన్ను అర్జెంట్గా ఒకచోటికి తీసుకెళ్ళాలి, పద వెళ్దాం అని ప్రవీణ్ తన కోసం స్పెషల్గా అరేంజ్ చేసిన సర్ప్రైజ్ కోసం ఆమెను తీసుకెళ్లబోతుంటే, ఎక్కడికి రా, మనం వెళ్తే తనొక్కటే ఉంటుంది అని వాదించింది శాలిని. మరేం పర్వాలేదు, మీరెళ్ళండి, నేనిక్కడే ఉంటా అంది సిరి. 10 నిమిషాలు లేవే, త్వరగా వచ్చేద్దాం అంటూ శాలిని తీసుకెళ్లిపోయాడు ప్రవీణ్. కాసేపటికి దాహంగా ఉండడం వల్ల అక్కడున్న వోడ్కాని వాటర్ అనుకుని ఫాస్ట్గా 4 గ్లాసులు తాగేసి అక్కడి శబ్దాలు కూడా తట్టుకోలేక మైకంగా అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది సిరి. మరోవైపు సూర్యకి కళ్ళు మసకలు కమ్ముతూ ఒళ్లంతా తాపంతో రేగిపోతున్నట్టు అనిపిస్తుంటే తన బాడీ మెల్లిమెల్లిగా కంట్రోల్ తప్పుతుంది. ఏంటిది, ఎప్పుడూ లేనిది ఈ ఫీలింగ్స్ ఏంటి, అది కూడా సెక్సువల్ ఫీలింగ్స్, అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఓ గాడ్, వాట్ హ్యాపెన్ టు మీ అని అనుకుంటుంటే, సూర్య,
ఏమైందిరా, సడన్గా డల్ అయిపోయావేంటి అన్నాడు విక్కీ. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంటే అతి కష్టంగా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ కొంచెం హెడేక్గా ఉందిరా, అంతే. అవునా, ఓకే, మేమిద్దరం లవ్ స్పాట్ దగ్గరికి వెళ్తాం, నువ్వు రెస్ట్ తీసుకో, డ్రింక్ చేసావు కదా, అందుకే అలా ఉండుంటుంది అన్నాడు కిరణ్. ఓకే, త్వరగా వెళ్ళండి అని సూర్య అనడంతో మిమ్మల్ని ఈరోజు ఒక చోటికి తీసుకెళ్తాం పదండి అన్నారు విక్కీ కిరణ్. ఈ టైంలో ఎక్కడికిరా, వచ్చాక మీకే తెలుస్తుంది, ముందు పదండి. ఏం అక్కర్లేదు, మూసుకుని రూమ్స్కి పదండి అంది ప్రియా. మరోవైపు సూర్యేమో, ఓ గాడ్, ముందు వీళ్ళని అర్జెంటుగా ఇక్కడి నుండి పంపించేయాలి, అతి కష్టంగా ఏదో సర్ప్రైజ్ అనుకుంటా, వెళ్ళండే అని మాట్లాడాడు. అది కాదు సూర్య అని ప్రియ ఏదో చెప్పబోతుంటే సూర్య కోపంగా, ప్రియా అంతలా అడుగుతుంటే ఒకసారి వెళ్తే ఏమవుతుంది అని సీరియస్గా అన్నాడు సూర్య. సరే వస్తాం పదండి అనగానే, థ్యాంక్స్ రా బావా అన్నాడు విక్కీ. సరే ముందు వెళ్ళండి. నువ్వేంట్రా అలా అన్నావు, వెళ్తే ఏమన్నా బాగలేదా అని అడిగాడు కిరణ్. చెప్పాను కదా హెడేక్గా ఉందని. సరే నువ్వు రూమ్కి వెళ్ళిపో, రెస్ట్ తీసుకో, మేమొచ్చేస్తాం అని చెప్పి ప్రియలను తీసుకుని అక్కడి నుండి హడావిడిగా వెళ్ళిపోయారు విక్రమ్, కిరణ్లు. ఇదంతా దూరం నుండి చూస్తున్న సలీం, ఇదేంట్రా ఇలా అయింది? పక్కనే ఉన్న భాష, అన్నా మన ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదు, ఆ ఆడపిల్లలిద్దరూ వెళ్ళిపోయారు. మరేం పర్వాలేదు, ఇప్పుడు వాడు మనల్నేం చేయలేడు, మన్ను తిన్న పాములా ఉంటాడు, పదండి, వాణ్ణి గాని రోజు చంపిగాని దుబాయ్ ఫ్లైట్ ఎక్కకూడదంటూ సూర్య దగ్గరికెళ్లారు. కాని సూర్య మాత్రం, నాకేమైంది, కళ్ళు మస్కగా మూసుకుపోతున్నాయి, మత్తుగా ఉంది, నిద్రపోవాలనిపిస్తుంది, ఈ సౌండ్స్ అసలు భరించలేకపోతున్నాను అని తనలో తనే అనుకుంటూ ఆ శబ్దాలకి దూరంగా గుబురుగా ఉన్న చెట్ల వైపు అడుగులేస్తుంది సిరి. అక్కడున్న మ్యూజిక్ సౌండ్ కూడా తను భరించలేక ఆ అని తల్లిలో చేతులు పెట్టుకుని, ఏమవుతుంది నాకు గట్టిగా అరుస్తున్నా అక్కడి సౌండ్స్కి సూర్య అరుపులెవ్వరికీ వినిపించట్లేదు. ముందిక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేదంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక, ఛ లేదు, ముందిక్కడి నుండి వెళ్ళిపోవాలి అని సూర్య అనుకుంటుంటే సూర్య దగ్గరికి వెళ్తున్న సలీం వాళ్ళు ఎదురుగా సెక్యూరిటీగా ఉన్న పోలీస్ వాళ్ళని చూసి ఆగిపోయారు. అన్నా, పోలీసులు పోయినసారి వచ్చినప్పుడు వాళ్ళకి దూరం దొరకబోయి ఎలాగో తప్పించుకున్నా, ఇప్పుడు దొరికాడంటే కష్టం అన్నాడు అఫ్జల్. అటు పదండి అంటూ పోలీసులకి కొంచెం దూరంగా నిలబడి సూర్యని అబ్జర్వ్ చేస్తున్నారు సలీం వాళ్ళంతా. మరోవైపు ఎక్కడికెళ్తుందో ఎటు వెళ్తుందో కూడా తెలియనంత మత్తులో నడుస్తూ సెలబ్రేషన్స్ జరిగే ప్లేస్కి, బీచ్కి, ఆ వాతావరణానికి దూరంగా వెళ్తూ దూరంగా ఉన్న రెల్లుగడ్డు వైపు అడుగులు వేసింది సిరి. ఆ చీకట్లో ఎటు వెళ్లాలో తెలియక అప్పటికే మత్తు ప్రభావం వల్ల తూలుతూ నడుస్తూ ఒక రాయికి తట్టుకొని అమ్మా అని అరుస్తూ వెల్లకిలా పడిపోయింది సిరి. ఆ పడిపోవడమే అలానే మత్తులోకి జారిపోయింది. పూర్తిగా స్పృహ లేకున్నట్టే అయిపోయింది ఆమె పరిస్థితి. మరోవైపు రూమ్లోకి వెళ్తున్న సూర్యకి అప్పటికే డ్రగ్స్ తీసుకుని అరగంట పైగా అవడంతో దాని ప్రభావం పూర్తిగా ఎక్కేసింది. తన చుట్టూ అర్ధనగ్నంగా కనిపిస్తున్న అమ్మాయిల్ని చూస్తూ మనసు విచక్షణ కోల్పోతూ ఒళ్లంతా తాపంతో తేలిపోతున్నట్టు అనిపిస్తుంటే, అక్కడ కనిపించే అమ్మాయిల్ని ఏమైనా చెయ్యాలనిపిస్తుంటే రూమ్కి కూడా వెళ్ళలేకపోయాడు. తన బుద్ధి మాత్రం తప్పని వారిస్తూ అతన్ని కష్టంగా కంట్రోల్ చేస్తుంది. అక్కడుంటే ఏదో జరుగుతుందని మైండ్ హెచ్చరిస్తుంటే అక్కడి నుండి ఎవ్వరూ లేని చోటికి వెళ్ళిపోవాలనుకుని అక్కడి నుండి మనుషులు కడపడనంత దూరంగా వెళ్ళిపోతున్నాడు. తనని అబ్జర్వ్ చేస్తున్న సలీం, వాడెక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఇప్పుడెలా అనుకుంటూ టెన్షన్ పడుతున్నాడు. సూర్య మాత్రం ఎవరికీ కనిపించినంత దూరంగా వెళ్ళిపోయి తనని తను కంట్రోల్ చేసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సముద్రంలో మునిగిన తన పరిస్థితిలో మార్పు రాకపోగా ఆ చలికి ఒంట్లో వేడి ఎక్కువైపోయింది. అసలే డ్రింక్ కూడా చేయడం వల్ల మత్తుగా తూలుతున్న శరీరంతో అతి కష్టంగా కోరికని అణుచుకుంటూ పిచ్చిపట్టిన వాడిలా చీకట్లో వెళ్ళిపోయాడు సూర్య. పోలీసులను తప్పించుకుని ఉన్న సలీం బ్యాచ్ అంతా ఎంత వెతికినా సూర్య కనిపించలేదు వాళ్ళకి. అన్నా, వాడు తప్పించుకున్నాడు. లేదురా, ఇక్కడే ఎక్కడో ఉంటాడు, వెతకండి, ఈరోజు వాడు నా చేతిలో చావాల్సిందే అంటూ సూర్య కోసం వెతుకుతున్నారు సలీం వాళ్ళు. సిరి ఏ వైపైతే వెళ్ళిందో అదే దారిలో వెళ్లిన సూర్యకి చీకటిగా ఉండడంతో ఏ వైపు అడుగులేస్తున్నాడో తెలియక నడుస్తున్న సూర్యకి అక్కడే సిరి పడిపోయి ఉండడంతో ఆమె కాలు తగిలి తన మీదనే వెల్లకిలా పడిపోయాడు సూర్య. మత్తుగా ఉన్నాక ఒక్కసారిగా తన మీద
పడిన సూర్య బరువుకి చిన్నగా కేకేసింది సిరి. కాని ఆ కేక సూర్యని చేరలేదు. కారణం తను పడింది నేలమీద కాదు, పువ్వులా ఉన్న ఓ శరీరం మీద అనిపించడంతో ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నాడు సూర్య. ఆ చీకట్లో తను ఎవరి మీద పడ్డాడు, ఎవరు అక్కడ ఉన్నదనేది అతను తెలుసుకోలేకపోతున్నాడు. చుట్టూ చిమ్మ చీకటి, నడుం వరకు ఎత్తుగా పెరిగిన రెల్లుగడ్డి ఉండడంతో వీళ్ళెవ్వరికీ కనిపించరు. సూర్యకి కూడా చీకటి వల్ల కేవలం అక్కడొక ఆకారం మాత్రమే కనిపిస్తుంది తప్ప ఎవరు ఏంటి, అసలు ఆడ మగ అన్నది కూడా కనిపించట్లేదు. తనకి తగులుతున్న ఎదపొంగుల తాకిడికి దూదిలా తగులుకున్న కోమలమైన శరీరానికి చూసి తనకు అమ్మాయిని అర్థమైంది సూర్యకి. అప్పటి వరకు కనీసం ఏ అమ్మాయిని అంత దగ్గరగా కూడా రానివని అతనికి పూర్తిగా తగులుతున్న ఆమె ఎత్తుపల్లాల తాకిడి అప్పటికే తనలో రేగుతున్న దావాగ్నిని తగ్గించుకోవడానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్న సూర్యని పూర్తిగా కంట్రోల్ తప్పిస్తోంది. సిరి ఫేస్ని చేతులతో పట్టుకొని తప్పని తెలిసిన ఆశగా ఆమె పెదవులు అందుకోవడానికి దగ్గరికొచ్చినవాడు కాస్త తను చేస్తుంది తప్పని విచక్షణ కోల్పోని బుద్ధి హెచ్చరించడంతో తన మీద నుండి పక్కకి జరిగి, ఏయ్, ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు సిరిని. ఆమెలో ఎటువంటి కదలిక లేకపోవడంతో డ్రింక్ ఎఫెక్ట్కి అక్కడి నుండి నడిచే ఓపిక లేక క్షణక్షణానికి తనలో పెరుగుతున్న ఎరెక్షన్ని కంట్రోల్ చేయలేక తన పక్కనే పడుకున్నాడు. తడిచిన శరీరం చలి నుండి వేడిని కోరుకుంటుంటే ఒళ్లంతా వ్యాపిస్తున్న వేడి సెగలు తాపాన్ని పెంచుతూ అందుబాటులో ఉన్న అందాన్ని అందుకోమని మనసు ఆరాటపడుతుంది. తనని తను కంట్రోల్ చేసుకునే కొద్దీ అంతకు 100 రెట్ల వేగంతో అతనిలో పెరుగుతున్న కోరికకి అడ్డులు కట్ట వేయలేకపోతున్నాడు సూర్య. పక్కనున్న సిరి మీద చెయ్యి వేయాలనిపిస్తున్నా మనసొప్పుకోక ఆఖరి నిమిషం వరకు తనని తను కంట్రోల్ చేసుకోవడానికి చూసిన సూర్యకి అది వృధా ప్రయాస అని అర్థమవడంతో తనకే తెలియకుండా సిరికి దగ్గరగా జరిగి మోచేతి మీద బెండై తన బుగ్గల మీద చేత్తో నిమురుతూ సిరి పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఎప్పుడైతే వాళ్ళిద్దరి పెదవులు ఏకమయ్యాయో పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాడు సూర్య. ముద్దు పెట్టినవాడు కాస్త గట్టిగా వాటిని కొరకగానే వెచ్చని రక్తం తనలో తన నోటితో ఎంగిలి మరింత వేడిని రాజేస్తుంటే దాన్ని నాలుకతో టచ్ చేసి ఆమె మెడ మీద ముద్దుల వర్షం కురిపించాడు. తను వేసుకున్న లాంగ్ ష్రగ్ జిప్ని నోటితో కిందకి లాగేశాడు. చేతులకి నిండుగా తగులుతూ బహిర్గతమవుతున్న ఆమె ఎదపొంగులని చేత్తో తడుముతూ తన గుండెల్లో ముఖం దాచుకున్నాడు. తను చేస్తుంది తప్పని తెలుస్తున్నా తనని చల్లార్చుకోవడానికే చూశాడతను. ఎప్పుడు ఇద్దరు బట్టలు వేరు చేశాడో తనకే తెలియకుంటే ఆచ్ఛాదన లేని ఆమె శరీరానికి తనే బెడ్షీట్గా మారి తనని నఖసిక పర్యంతం చుట్టేశాడు. తనలో రేగుతున్న కోరికల దాహానికి ఆమెనొక బొమ్మను చేసి తనకి నచ్చినట్టుగా మార్చుకున్నాడు. తనకు కావాల్సింది దొరికే కొద్దీ అవతుల్లేని కోరిక దగ్గరవుతుండడంతో లెక్కలేనన్ని పంటిఘాట్లు గోటి గుర్తులు సిరి శరీరం మీద పడుతున్నాయి. ఒకరిది ఆపుకోలేని నిస్సహాయత, మరొకరిది ఆపలేని నిస్సహాయత. ఒళ్లంతా హూనమవుతున్నట్టు అనిపిస్తుంటే తను చేస్తున్న గాయాలకి స్పృహ లేకపోయినా తెరిచి తెరవనట్టుగా మత్తుగా కళ్ళార్పుతున్న సిరికి కనుకొలల నుండి కారుతున్న కన్నీరు చీకట్లో కలిసిపోతే అరవడానికి కూడా గొంతు పెగలక కనీసం కదలడానికి కూడా శరీరం సహకరించట్లేదు. చీకట్లో అసలు తనకేం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే తనని పూర్తిగా సొంతం చేసుకునే ఆఖరి క్షణం ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా అనుభవిస్తున్నందుకు తన మీద తనకే అసహ్యం కలుగుతుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో ఐఎమ్ సారీ అంటూ సూర్య కళ్ళ నుండి కారిన కన్నీటి సాక్షిగా పూర్తిగా తనతో ఒక్కటైన వేళ నొప్పిని తట్టుకోలేక ఆమె పెట్టిన ఆక్రందన పెదవి దాటకుండానే ఆగిపోయింది. శరీరాన్ని రెండుగా చీల్చుతున్న బాధకి డ్రింక్ ఎఫెక్ట్ తోడై కళ్ళు మూసుకుపోతున్నాయి సిరికి. సిరి పరిస్థితి ఏంటో కనీసం గుర్తించలేని నిశీధిలో తనని అమానుషంగా అనుభవించి కోరికల బడబాగ్ని చల్లారిపోగా ఎప్పటికో సిరిని వదిలి తన పక్కనే పడుకున్నాడు సూర్య. విన్నారు కదా ఫ్రెండ్స్, సూర్య సిరి ఎలా దగ్గరయ్యారో, ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చిందో. మరి అన్నీ తెలిసి ఇలా చేసినవాడు ఆమెకు కనిపించకుండా ఎందుకు వెళ్ళిపోయాడు, ఆ తర్వాత అతను ఏమైపోయాడు అనేది తదుపరి ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. స్టోరీ ఎండింగ్కి వచ్చేసిందండి. సో డోంట్ స్కిప్ ద స్టోరీ. స్కిప్ చేశారంటే మీకు అస్సలు అర్థం కాదు. మరి తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి.